హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. ఎస్కేఎస్ మల్టీ క్రియేషన్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా క్యాప్సికమ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాప్సికమ్ ముక్కలు 1/2 కిలో, ఒక పెద్ద సైజ్ ఆనియన్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, వీటన్నింటినీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 2 టీ స్పూన్స్ పల్లీలు, 1.5 స్పూన్ ధనియాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత వాటిని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని కొద్దిగా చింతపండు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసి మరొకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా క్యాప్సికమ్ ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటాను యాడ్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా, క్యాప్సికమ్ ఉడికిపోయాయండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకొని అందులోనే కొంచెం వాటర్ కూడా వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా గరం మసాలా, కొత్తిమీర తురుము వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.